సో హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఏంది సార్ ఇది? దుంకుదామా వద్దా గాయ్స్? దుంకితే సచ్చేదే గాని మా ఇదేంటి గాయ్స్? కాస్త ఈ సీట్ చెప్తా నీకు. ఈ సీట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. కోఆర్డినేట్స్ కూడా కాపీ చేసుకుంటాను. బెడ్ ఇదేంటి? ఏదో సర్చ్. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే అమ్మా, ఫార్చ్యూన్ 3, అన్బ్రేకింగ్ 3, ఎఫిషియన్సీ 5. పికాక్స్ కూడా ఇచ్చేసింటే ఏం రావట్లే. విలేజ్ కోసమైతే పోవాలి మనము. రాత్రి సాహసం చేయాల. ట్రీస్ ని తర్వాత కొట్టుకుందాంలే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ నెదరైట్ వస్తే నేను ఏం చేయాలా? ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను మాట్లాడుకుంటూ విలేజ్ దగ్గరకు వచ్చేసామా? సో సీరియస్ గ్యాస్, నాకు ఇక్కడ విలేజ్ ఉందని కూడా తెలియదు. విలేజర్ నమస్తే. అసలు ఏందిరా విసుగు వచ్చేసిందే. నేను పనుకుంటా ఇవాళ, నీకు జాగారమే. కోపం వస్తుందా? కోపం వస్తుందా నీకు? ఇప్పుడు చూపిస్తా నాకు. సో విలేజ్ అంతా అట్లా చూసొద్దాం పదండి. బ్లాక్ స్మిత్, హలో బ్లాక్ స్మిత్ సార్, ట్రేడ్ చేద్దాం కాస్త. ఎంత ఇది? షార్ప్నెస్ 3. లూటు చూద్దాం పదండి ఏముందో ఇంట్లో. ఏదన్నా గట్టి కోరుకుంటున్నా డైమండ్స్ ఉండాలా అని. గట్టి కోరుకుంటున్నాం గాయస్, మీరు కోరుకోండి. ఈ కొత్త అప్డేట్ లో స్పియర్స్ ఎక్కువ వస్తున్నాయి గాయస్. అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చేసాయి మనకి ఐరన్ తో. దీంట్లో ఏం లే, బయట తప్ప రీస్పాన్ పెట్టుకుందాం మనం. స్మిత్ గారి ఇంట్లో ఇంకేం పని? వీడేనా? ఇంట్లో పొచ్చు లూట్ కూడా ఉండదు. ఇప్పుడు వెళ్ళింది అనుకుంటాను గేస్, ఇది ఇప్పుడు వెళ్ళింది అనుకుంటా. ఫర్నాన్స్ ఇప్పుడు వెళ్ళింది అనుకుంటాను గేస్ ఇది. ఇప్పుడు ఫస్ట్ విలేజ్ లో లూట్ అంతా చూసేసి ఈడ పక్కన ఇల్లు కట్టుకో, బేస్ వేసేద్దాం మంది. మనం వెనక నుంచి వెళ్ళిపోదాం. దొంగ వచ్చినట్టు. హలో మిస్టర్ విలేజర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా లేరా మిమ్మల్ని చూసి నేను. ఎంత ఫాస్ట్ అయిపోతుంది పికాక్స్. ఇది డ్యూరబిలిటీ మాత్రం ఎంతసేపు ఉంది? ఏమిస్తావు? 24 పేపర్స్ కో ఎమరాల్డ్, 9 ఎమరాల్డ్స్ కి
స్టెప్స్ ఉంది. ఏయ్! పార్వతీదేవి శివుడినే మింగేసింది అని మీకు తెలుసా? ఒక రోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేస్తుంది. దాంతో శివుడి దగ్గరకు వెళ్ళి నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి అని అడుగుతుంది. కానీ పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతీదేవి మాటను వాటర్ పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉండిపోతాడు. పార్వతీదేవికి క్షణ క్షణానికి విపరీతంగా ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో తన చేతికి దొరికిన ప్రతి యాక్షన్ వాడుతున్నాము. కానీ ఎంత ఇది బ్రీవింగ్ కానిల్ అనుకుంటా. అవును గైస్ ఇదే. తీరలేదు. అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పని చూసి కోపంతో దేవి అసలు ఏం చేస్తున్నావు, నీ మతి ఏమైనా భ్రమించిందా అని అంటాడు. అయితే పార్వతీదేవి తన ఎదురుగా ఉన్నది శివుడిని కూడా పట్టించుకోకుండా స్మెల్ ఏదో చేసుకుంటాం. ఓకే, శివుడిని మింగేసిన వెంటనే పార్వతీదేవికి ఆకలి చల్లారిపోతుంది. కానీ శివుడి గొంతులో ఉండే విషం ప్రభావానికి పార్వతీదేవి శరీరం అంతా పొగలు కప్పుతూ పిల్లాడా కాంతిహీనంగా పిల్లోడు ఉండే వృద్ధుల తర్వాత చూసుకుందాం మన సంగతి. కానీ శివుడిని మింగేయడంతో తనకి భర్త లేని కారణంగా ఇకపై వైవిధ్యంలో ఉండే దోమవతిగా పిలువబడతావు అని పార్వతీదేవి పొట్టలోంచి శివుడు అంటాడు. ఫ్రెండ్ ఓం నమ శివాయ కామెంట్ చేయండి. పార్వతీదేవి శివుడినే అమ్మాయిలకు పెద్ద సర్స్ ఏంటంటే క్లియర్ చేసినాకైతే మిమ్మల్ని అయితే కలుస్తాం. కొన్ని చాలా డేస్ అయిపోయింది. హెయిర్ కూడా ఎక్కువ ఫ్రీజీగా ఉంది. అందుకే ఈ రోజు హెయిర్ స్పా అంటే నేను ఇవన్నీ రిమూవ్ చేసేదానికి ఇంతసేపు అయితే అయ్యింది. చచ్చిపోయినాయని అనుకుంటున్నారా? ఏం లేదు. హెయిర్ వాష్ అయ్యాక డ్రై అయిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. వావ్, ఫైనలీ హెయిర్ స్పా అయితే అయిపోయింది. చూడండి, నీ ఎవరన్నా కొడతావా రా? చాలా నచ్చింది. హెయిర్ బాగుంది కదా, అందుకే నేను ఫ్రీజర్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆర్టీఎస్పీ పెట్టించుకున్నాను. చూడండి, ఆర్టీ ఫేస్ లో ఒక్క రియాక్షన్ లేకుండా వామ్మో భయపడకుండా ఎలా ఉందో. చూడండి ఆర్టీ ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా ఎలాగైనా కుట్టించుకోవాలని అనుకున్నా. ఫైనల్గా అయిపోయింది గాయ్స్. నా ఫేస్ లో రియాక్షన్ చూడండి. వావ్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఫైనల్ అయితే అయిపోయింది. చూడండి ఆర్టీకి నాకు ఎంత బాగుందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మా టైం అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బై బై, సబ్స్క్రైబ్. హలో గాయ్స్. వచ్చినావు. ఇల్లు డైమండ్స్. హనుమంతుని పవర్ఫుల్ మంత్రం ఎవరైతే వింటారు ఓ కదా ఎందుకు కాల్చున్నాడు గోలంగాడు? వైరాట్స్ పెట్టుంది స్వాడికి. ఇంక దెబ్బకు దేదాస్ అంటాడు వాడు. వచ్చినాయిరా జాంబీస్, స్కెలిటన్స్ అందరూ వచ్చినారు. ఫస్ట్ నా ఐటమ్స్ అన్ని వెళ్ళి నేను కలెక్ట్ చేసుకుంటా. ప్రాణాలు పోయినా పర్లేదు. ఏం చేద్దాం?
చిన్ని గుండెలో ఉన్న గంజిలా దాని లోపల చిన్నోడ్రా దొంగ సచ్చినోడ్రా నీకు యాక్స్ అయితేనే సెట్ అయ్యేదిరా. ఎందుకు ఇట్లా డ్యామేజ్ తగులుతుంది guys? నాకే డ్యామేజ్ ఘోరంగా వస్తుంది గాయస్. నాకైతే నాకు తెలిసిందైతే ఏంటంటే నేను హాఫ్ హార్ట్ దగ్గర అయితే ఆగిపోతాను అనుకుంటా. పాయిజన్ ఎఫెక్ట్ అని నాకు చూపించడం లేదు. అంటే మనం హాఫ్ హార్ట్ ఉన్నప్పుడు వాళ్ళతో చేసుకుంటాం. ఒకటి ఐడియా ఏంటంటే దీనికి ఫైర్ యాక్స్ పెట్టింది కదండి. ఏంటంటే మనకి కుక్కుడు ఫుడ్ అయితే వస్తుంది. ఇది అడ్వాంటేజ్. కనపడిచిన కోడి పంది ఏమైనా వేసుకొని పోయేది. ఆవు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఇగోన్ ఇట్లా కుక్కుడు అయితే వస్తుంది మనకి. ఇది ఇదే మనకి ప్లస్ పాయింట్. ఇప్పుడు పకోడీ అయిపోతున్న కోడి అమ్మయ్య ఫుడ్ అయితే దొరికింది. చికెన్, స్టీక్, పోర్క్ చాప్, డైమండ్స్ లోపల పెట్టేది. ఐడియా గైస్, ఇక్కడ వీళ్ళతో అనిమల్స్ ఉంటాయి కదా. ఈ బ్రిడ్జ్ అయితే తర్వాత అయితే తీసుకుంటాను గైస్ నేను వీక్ అంతా. ల్యాగ్ అయితే పిచ్చ ల్యాగ్ ఉంది గైస్ ఇంట్లో. పిచ్చ ల్యాగ్ అయితే ఉంది. సరిపోతుంది గైస్. చాలండి ఇంత సరిపోతుంది. వెళ్ళదాలో తినుకో.
బాగా దొరుకుతుంది గైస్ ఫుడ్ అయితే నాకి. ఓకే గైస్, వినాయక చవితి లిస్ట్ అయితే ఏంటి? ఆ గోల్డ్ వచ్చినాక అయితే తీసుకుందాం. ఫైనల్ గా అయితే ఆన్ అయితే చేశాను ఎండ్ పోర్టల్ ని. ఎండ్ పోర్టల్ అంటాడు, ఎవరి పోర్టల్ ని ఎక్కడ తీసుకెళ్తుందో నాకు కూడా తెలియదు. మాయా ఎక్కడ తీసుకొచ్చింది ఇది ఇప్పుడు నన్ను? నేనేం కవర్ ఏవి తీసుకోలే. నేనేం ఒక్క చాక్లెట్ కూడా తినలేదు. ఏది మిగిలింది? ఒక్క చాక్లెట్ కూడా తినలేదు. నాకేం తెలుసు? ఒక్క చాక్లెట్ కూడా తినలేదు నేను ఇప్పటి వరకు. ఈడున్నాయి. ఉన్నది అంతే, నేనేం తీసుకోలేదు. నేనేం తీసుకోలేదు ఇంకా నేను. ఎందుకు నీకు నాకు ఇరిగేషన్ చేయాలి? కారణం అయితే ఉంది గైస్, ఒకటి రీజన్ ఏంటంటే ఆడ చాక్లెట్ అయితే నా వెంట ఎత్తి పడుతుంది, అందుకే నేను సాయంత్రం అవుతున్నట్టుంది. అయితే నేను దీనికి ఫ్లేమింగ్ ఇచ్చింటే బాగుంటుంది గైస్. అయినా ఇప్పటి వరకు రాలేదు దీనికి. ఫ్లేమింగ్ అయితే రాలేదు, చూద్దాం. మ్యాక్స్ కి ఫ్లేమింగ్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఫాస్ట్ గా రా, లేకపోతే చచ్చిపోతా.
ప్రస్తుతానికి సో గైస్ ఏంటంటే నేను అవును గైస్ మర్చిపోయినాను. ఒక నిమిషం ఇప్పుడు వస్తా. సో గైస్ ఏంటంటే డిస్ప్లే అయితే ఆన్ చేసా. 3 days అయింది అనుకుంటా. 3 days అయ్యింది కూడా ప్లే చేసి 5 days. సో గైస్ 5 days అయితే లిమిట్ అయితే పెడతాను నేను. ఎన్నిసార్లు వస్తావా నా చేతులు ఇట్లా నా కొడుకు అలా ఫస్ట్ నాది పా. ఇన్స్టాంట్ కాదురా, దీన్ని సైడ్ పెట్టాలి ఫస్ట్. గోల్డ్ బ్లాక్స్ దొరికినాయి, చాలా దొరికినాయి. వీడియో తీస్తున్నాను. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్, బంచ్ స్టిక్స్. వాడు ఏం చేస్తుండు? మనం ట్రేడ్ చేసినాం, పోతా ఒక పికాక్స్, డైమండ్ పికాక్స్ అయితే చేశాను నేను. ఎందుకు అడ్వాన్స్మెంట్ అయితే రావడం లేదు? ఒక్క నిమిషం ఆగండి. అడ్వాన్స్మెంట్స్ అయితే ఆఫ్ అయితే అయ్యాయి. సో చూద్దాం తర్వాత దాని సంగతి. నెదర్ ర్యాక్ పెట్టి నీట్గా ఇట్లా డైమండ్ పికాక్స్ అయితే అయింది. స్లైమ్స్ కూడా చేస్తా, మ్యాగ్మా చేయొచ్చా? గ్లో ఐటమ్స్ కావాలి. అవును గైస్, అన్నట్టు గుర్తుకొచ్చింది ఇప్పుడే, మైనింగ్ కి అయితే వెళ్ళాను మనము. పిస్టన్ ఇప్పుడే పిస్టన్ కి వచ్చేసినారా నేను. డైమండ్స్ లేవు మనతో, చూద్దాం. మైనింగ్ కి అయితే వెళ్ళాలి గైస్ మనము, కాబట్టి అవసరం ఐటమ్స్ అన్ని ఇక్కడ పడేసి ఫస్ట్ నాకు సో గైస్ ఏడన్నా మైనింగ్ ప్లేస్ ఉంటే చూద్దాం. కేవ్ ఇక్కడ మనం మైనింగ్ ప్లేస్ అయితే పెట్టుకున్నాం. మూసుకో నువ్వు ఫస్ట్. కనపడటం లేదు గైస్, అప్పటి నుంచి చూసుకుంటున్నాను. అవును గైస్, ఇక్కడ స్మిత్ ఇంటి దగ్గర నేనైతే ఒక కేవ్ అయితే చూసా. అక్కడ అదిగోండి గైస్ కేవ్.
కేవ్స్ కనపడవు చూడండి guys ఇట్లా నాకి. కేవ్ అయితే నాకు కనపడడం లేదు ఒక కేవ్ కూడా. అంతసేపు నుంచి ఎదుగుతున్నా guys. ఒక్క కేవ్ కనపడలేదు. సో గైస్ వాటర్ ఫాల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏం రెస్ట్ లేదు, ఈ బ్లాగ్స్ ని ఇట్లా రిమూవ్ చేసి పడదే. మనం పైకి వెళ్ళి అయితే దాన్ని తీద్దాం. మిడిల్ క్లాస్ కష్టాలు. చికెన్ తినాలంటే సండే రావాలి, డ్రింక్స్ తాగాలంటే ఇఫ్తార్ రావాలి, కేక్ తినాలంటే బర్త్డే రావాలి, ఫ్రూట్స్ తినాలంటే ఏవో కావాలి. అమ్మో ఇంత పెద్ద ఇది రివ్యూని అనుకుంటాను. ఎగురుతుంది ఫ్లైట్. నేను టూ మూసుకో ఫస్ట్. అమ్మా ఇప్పుడు అర్థమైంది గైస్ ఎందుకు వీడు. ఫుడ్ అయితే అయిపోయింది, అందుకే మనోడు స్లోగా పరిగెడుతున్నాడు. అమ్మా ఇది అంత పెద్ద కేవ్ అయితే కాదు. మనము ఒకటేదో మైనింగ్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటది అనుకుంటాను guys. లక్కీ లక్కీ తాత తెలుసున్నాడు. ఓ ఇట్లా దారి ఉంది కదండి, మర్చిపోయినా నేనే. సో ఫైనల్ గా ఒక రూట్ అమ్మను కూడా బాగుంది. సో మన హౌస్ బిగ్ హౌస్ లోకి అయితే వెళ్తున్నాను నేను. నెక్స్ట్ టైం డిగింగ్ ప్లేస్ అయితే చేస్తాను. డిగింగ్ ప్లేస్ అంటే చూడండి వెనక నుంచి బొక్క పెట్టుకొని వచ్చింది.
మా బెడ్ లేదు గాయ్స్. ఏదన్నా ఇంట్లో బెడ్ ఉంటే దాంతో సీ యూ లేటర్ అయితే చెప్పేస్తాను ఇంకా నేను. అది ఇంట్లో ఉంటాను రా. ఉందిలే. ఏంది డే 3కి అయిపోతుంది. ఇంకో 30 మినిట్స్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే అనుకోద్దండి. సో గైస్ ఆర్మర్ అయితే రిమూవ్ చేస్తున్నా నేను. చేతిలో కూడా ఏం పట్టుకోను. సో గైస్ ఈ వీడియో అయితే నెక్స్ట్ సీ యూ లేటర్. టాటా బాయ్ బాయ్. ఒక నిమిషం గైస్ స్కిన్ అయితే చూపించాలి మీకు. మళ్ళీ ముందైతే దీని ఇట్లే ఉంది కదా సెల్ ఏమంటే నేను వైట్ తో స్కిన్ అయితే కవర్ చేస్తాను. ఇది స్కిన్ సెట్ అయితే వస్తుంది. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను నేను. సో టాటా బాయ్ బాయ్, సీ యూ, గుడ్ బాయ్.